ఈ రెయినీ సీజన్‌లో కాఫ్, కోల్డ్ ఎక్కువ అవుతుంటాయి గదా! ఇలాంటి వాటికి చెక్ పెట్టేసే రసం ఈ టమాటా రసం అనమాట. పక్కా ట్రై చేయండి. దానికొచ్చేసి 4 టమాటాలు 8 పీసెస్‌లా చేసుకొని దాంట్లో కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకోండి. టమాటా, కొత్తిమీరని మంచిగా హ్యాండ్‌తో మెదుపుతూ, కలుపుతూ ఉంటే దాని నుంచి రసం బయటికొస్తుంది. దాన్ని హ్యాండ్‌తో మాత్రమే చేయాలి. అలాంటప్పుడే టేస్టీగా ఉంటుంది. దీంట్లో వచ్చిన పిప్పిని పక్కకు తీసేసుకొని రసాన్ని పక్కన పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, కరివేపాకు రెబ్బ ఒకటి అండ్ దాంట్లో 4, 5 వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసేసి మంచిగా దంచుకొని ఆ పేస్ట్‌ని ఈ వాటర్ ఏదైతే ఉందో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న వాటిలో మిక్స్ చేసేసుకోవాలి. ఈ రసాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లో పచ్చిమిర్చి 4, 5 ముక్కలు, కొంచెం పసుపు, ఉప్పు వేసేసి దీంట్లో కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం అనమాట. అది కూడా వేసేసుకొని 10-15 మినిట్స్ క్యాప్ పెట్టేసి అలా వదిలేసేయాలి. దాని తర్వాత చూస్తుంటే మంచి అరోమా వస్తుంది రసం నుంచి. రసానికి పోపు పెట్టేద్దాము. దానికొచ్చి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి కొంచెం పసుపు కూడా వేసి మంచిగా కలిపేసుకొని ఆ పోపుని దాంట్లో మిక్స్ చేయడమే. ఇప్పుడైతే రసం ప్రిపేర్ అయిపోయింది. ఈ రసాన్ని ఒక 5 మినిట్స్ అలా మంచిగా మరగనివ్వాలి. దాని తర్వాత టేస్ట్ చూస్తే దెబ్బకి కోల్డ్ తగ్గాల్సిందే. పక్కా ట్రై చేయండి. నచ్చితే కనుక షేర్ చేయండి.